తీసుకురావాలి 1b. నార్మల్ ఫామ్ అండి, నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఇది the equation of the form, the equation of the form which is x cos alpha plus y sin alpha is equal to p. x cos alpha plus y sin alpha equal to p. ఈ ఫార్మేట్లో ఉండేదాన్ని ఏమంటారంటే నార్మల్ ఫామ్ అని పేరు దీనికి. అయితే ఇది టర్మినేటింగ్ ఎట్లాగా మనం దీన్ని ఒక లైన్ ఇచ్చినప్పుడు మారుస్తామో చెప్తాను. కన్సిడర్ ax plus by plus c is equal to 0. అంటే దీనిలో 2 types of formats ఉంటాయి. 2 formats చెప్తాను. ఇంకో ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ax plus by is equal to c. రెండిటికి డిఫరెన్సెస్ ఏంటంటే ఒక దగ్గరేమో కాన్స్టెంట్ అనేది ఈ సైడ్ ఉంటుంది, ఒక దగ్గర కాన్స్టెంట్ ఏమో ఈజ్ ఈక్వల్ అవుతుంది. అంటే మన క్వశ్చన్లో ఇచ్చే మోడల్స్లో కూడా ఈ రెండిట్లో ఏదో ఒక మోడల్ అయింది. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మోడల్ చెప్తాను, తర్వాత ఆ మోడల్ చెప్తాను. ఈ మోడల్లో ax plus by is equal to minus c. ax plus by is equal to minus c. ఇలా ప్లస్ c is equal to r తీసుకొస్తే మైనస్ c అవుతుంది. ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ విత్ మనం ఇంటర్సెక్ట్ ఫామ్లో అయితేనేమో మైనస్ సితో డివైడ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏం చేయాలంటే డివైడ్ విత్ రూట్ ఆఫ్ a square plus b square on both sides. ఈ నార్మల్ ఫామ్లో ఇది ఒక్కటే క్రూషియల్ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ ఒక్కోసారి స్టూడెంట్కి స్ట్రైక్ అవుద్ది, ఒక్కోసారి మధ్యలో మర్చిపోతుంటాడు, ఏదో చేస్తుంటాడు. గుర్తొస్తా ఉంటుంది, అయితే లేకుండా. అయితే దీన్ని బట్టి ఎందుకు డివైడ్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అదేంటో కూడా చెప్తాను. ఎందుకు రూట్ ఆఫ్ a square plus b square పెట్టి డివైడ్ చేయాలి అది కూడా చెప్తాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా మారుతుందంటే ax by root of a square plus b square plus by root of a square plus b square is equal to minus c by root of a square plus b square. ఇట్లా డివైడ్ చేసుకుంటాం. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ నార్మల్ ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక లైన్ ఇట్లా యాక్సెస్ తీసుకుందాం. సపోజ్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, ఇది x డాష్, ఇది y డాష్, ఇది ఆరిజిన్. ఇది మనకి ఇచ్చినటువంటి లైన్ ax plus by
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ ఆరిజిన్ దగ్గర నుంచి దీని వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి. ఆరిజిన్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటో చెప్తాను. మామూలుగా జనరల్ డిస్టెన్స్ ఉంటుంది, అయితే ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తే దాన్ని పర్పెండిక్యులర్ అని పిలవాలి, అందువల్ల దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అంటారు. ఈ లైన్ ఎక్స్ యాక్సెస్తో చేసే యాంగిల్ ఆల్ఫా. ఎక్స్ యాక్సెస్తో ఇక్కడ ఆల్ఫా ఉంది కదా మనకి, ఫస్ట్లో మనం ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పాం. ఇక్కడ ఈ కాస్ ఆల్ఫా కానీ సైన్ ఆల్ఫా కానీ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అవి. అయితే వీటిల్లో ఈ ఆల్ఫా అనేది ఏంటంటే ఈ ఆల్ఫా ఇదన్నమాట. ఈ లైన్ చేసే యాంగిల్ కాదు ఇది. యాక్చువల్లీ లైన్ చేసే యాంగిల్ ఏంటంటే ఇది లైన్ చేసేటటువంటి యాంగిల్, కానీ ఇక్కడ ఆల్ఫా అనేది పర్పెండిక్యులర్ చేసేటటువంటి యాంగిల్. ఆ లైన్ వరకు ఉన్న పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే కనుక ఆ లైన్ ఫామ్ చేసే యాంగిల్ ఆల్ఫా. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎట్లా మార్చాలో కాస్త గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ కాస్త విషయం గట్టిగా తెలిసింది అనుకోదా, కొంచెం దాన్ని బట్టి ఏం చేయాలో అర్థమవుతుంది. ఇది యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ ఇకపోతే ఇక్కడ పి అనేది ఏంటంటే ఈ మొత్తాన్ని పి అంటాం అన్నమాట. ఇదేంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఫ్రమ్ ఆరిజిన్. ఇక్కడ నేను డి అని రాశాను కదా, ఈ డిఏ పి అన్నమాట. ఈ డిఏ పి అంటే ఇప్పుడు మనం పి అను ఆల్ఫా తెలిస్తే మనం నార్మల్ ఫామ్ రాయొచ్చు. దీనికే ఇంకో పేరు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్నే పర్పెండిక్యులర్ ఫామ్ అని కూడా పిలుస్తున్నట్టు కూడా. ఇక్కడ బ్రాకెట్లో పర్పెండిక్యులర్ ఫామ్. దీన్నే పర్పెండిక్యులర్ ఫామ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనం చిన్న అడ్జస్ట్మెంట్ ఒకటి చేయాలి. ఇక్కడ ఏంటా అడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. ఇక్కడ పి వాల్యూ పాజిటివ్ ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే మనకి మైనస్ ఉంది. ఇక్కడ ఈ మైనస్ లేకుండా ఉండటానికి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ సి దగ్గర ఉన్న ఈ మైనస్ని ఈ రెండింటికి ఇచ్చేస్తున్నాను. అప్పుడు మైనస్ a/√a² + b² ఇంటూ ఎక్స్, బికి కూడా మైనస్ ఇచ్చేస్తే మైనస్ b/√a² + b² ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ తీసాను కాబట్టి ఇప్పుడు ఇది ప్లస్ సి అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏదైతే ఉందో ఈ మైనస్ని మిగతా రెండింటికి ఇచ్చేసాం, ఇక్కడ మైనస్ ఉండదు. ఆ మైనస్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసాం /√a² + b². ఇప్పుడు ఇక్కడ కాస్ ఆల్ఫా అంటే ఏంటంటే కాస్ ఆల్ఫా దీన్ని కంపేర్ చేసుకోవాలి. దేంతో కంపేర్ చేసుకోవాలంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పితో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసినప్పుడు కాస్ ఆల్ఫా ఎంత వస్తుందంటే మైనస్ a/√a² + b² సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/√a² + b² and p is equal to c/√a² + b². ఇలా రాయాలి. ఇవి రాసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, అది మళ్ళీ ఇది ప్రొసీజర్ కొంచెం అలవాటు కావాలి కాబట్టి దీన్ని కూడా మనం చేద్దాము, ఈ లైన్ కూడా. అప్పుడు ప్రొసీజర్ కాస్త గ్రిప్లోకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ సిగా ఉంది కాబట్టి దీన్ని ఎంత పెట్టి డివైడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా నార్మల్గా ఉన్నప్పుడు డివైడ్ విత్ ఈ మెథడ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఫామ్లో ఉన్న లైన్ కూడా డివైడ్ విత్ √a² + b². అప్పుడు a/√a² + b² ఇంటూ ఎక్స్ ప్లస్ b/√a² + b² ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు c/√a² + b². ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాజిటివ్గానే ఉండగా ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ అవుతుందా
ఇది ఈక్వల్ టు అట్లా పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇంకా మనం మైనస్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కంపేరింగ్ విత్ x cos alpha plus y sin alpha is equal to p. ఎప్పుడు కూడా మనం ఇలాగే రాయాలి. నార్మల్ ఫామ్ అంటే x cos alpha plus y sin alpha is equal to p. cos alpha is equal to ఏమవుతుందంటే cos alpha is equal to a by root of a square plus b square. Sin alpha is equal to b by root of a square plus b square. And p అంటే perpendicular distance from origin. ఏమన్నా దాన్ని ఫ్రమ్ ఆరిజిన్ రూట్ ఆఫ్ a square plus b square c by. ఓకే, ఇవన్నీ రాసిన తర్వాత లాస్ట్లో ఒక పాయింట్ చెప్తా అన్నాను కదా. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆల్ఫా ఎంతో చెప్పాలి, పి ఎంతో చెప్పాలి. పి నీకు ఇక్కడ కనపడుతూనే ఉంటుంది, సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. కానీ ఈ ఆల్ఫా అనేది యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ని డిస్కవర్ చేయడం అనేది ప్రాబ్లంలోనే నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలి. అండ్ అవి ఆల్ఫాని డిసైడ్ చేయడానికి నీకు కోఆర్డినేట్స్ అనేవి 10th క్లాస్లో మీకు నేర్పించినటువంటి కోఆర్డినేట్ సిస్టమ్ ఒకటి తెలిసి ఉండాలి ఆల్రెడీ. దీన్ని Q1 అంటారు. Q1 ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. ఇక్కడ ఇది Q2 క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. ఇక్కడ ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారమ్మా దీన్ని. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ సిల్వర్లో ఏంటంటే సైను కొసికెంటు పాజిటివ్లు, మిగిలినవి నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, మిగతావి నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంటు పాజిటివ్, మిగతావి నెగిటివ్. ఏముంది, చిన్న విషయమే, గుర్తుంటుంది. కాకపోతే భయపడితే గుర్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది వెరీ ఈజీ గుర్తుపెట్టుకుంటాం. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సిల్వర్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సిల్వర్ అన్నప్పుడు సైను కొసికెంటు పాజిటివ్. అయితే ఇక్కడ మనకి అన్ని అవసరంలా, మనకి ఏం కావాలి ఇక్కడ ప్రాబ్లంలో? మనకు వచ్చేది ఏంటి? ట్రిగ్నామెట్రీ. సైను కాస్ రెండే, ఎందుకంటే కాస్ ఆల్ఫా వస్తుంది ఈ ప్రాబ్లంలో. నార్మల్ ఫామ్లో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఈ రెండే వస్తాయి. కాబట్టి సైన్ ఎక్కడ పాజిటివ్, తర్వాత కాస్ ఎక్కడ పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ అనే విషయం కొంచెం గమనించుకుంటే సరిపోతుంది. సైన్ వచ్చేసరికల్లా మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, ఎందుకంటే ఆల్ అన్నాం కాబట్టి. ఫస్ట్ క్వాడ్రంట్లో సైను పాజిటివ్, కాసు పాజిటివ్. అదే సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికల్లా సెకండ్లో సైన్ ఒక్కటే పాజిటివ్, కాస్ నెగిటివ్. సెకండ్లో అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ రెండు ఎలా ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఈ రెండు ఎలా ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఈ సైను కాస్లు ఎలా ఉంటాయి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఈ సైను కాస్లు ఎలా ఉంటాయి అనే విషయం తెలియాల్సిందే. లేకపోతే లాస్ట్ 1 మార్క్ ఇస్తాడు ఇది రాసినందుకు. ఆల్ఫా రాసినందుకు పి సి బై సి అనేది ఇది రాస్తాం. ఆల్ఫాని డిసైడ్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఆల్ఫాని కూడా డిసైడ్ చేయగలిగితే ఫుల్కి ఫుల్ పడిపోతాయి 77. ఈ నార్మల్ ఫామ్లో ఇది ఒక్కటే కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. ఆల్ఫాని డిసైడ్ చేయటం ఒకటి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు దాన్ని చెప్పే విషయంలో. అండ్ ఇంకా ఈ నార్మల్ ఫామ్లో స్టూడెంట్ చేసే జనరల్ మిస్టేక్ ఏంటంటే ఆ డివైడ్ చేయడం దగ్గర మిస్టేక్ చేస్తాడు. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ పెట్టి డివైడ్ చేయడం దగ్గర మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఈక్వల్ అవతల మైనస్ ఉండకూడదు అనేది ఒక్కోసారి మర్చిపోతాడు. ఒక్కోసారి ఆ మైనస్ని అట్లాగే పెట్టుకొని తీసుకొని ముందుకెళ్తాడు, అది కూడా రాంగ్. మైనస్ పీకి నెగిటివ్ ఉండకూడదు. పీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ బికాస్ పీ అనేది ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అండ్ ఆల్ఫా దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇకపోతే ఫస్ట్ క్వాడ్రంట్లో సైను కాస్ పాజిటివ్స్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో
అంటే ఇంకొకటి కూడా మనం డ్రా చేసుకోవచ్చు, కానీ ఇంకా అది గుర్తుందంటే మళ్ళీ అసలు మర్చిపోతాం. కానీ ఇప్పుడు కోఆర్డినేట్స్ ఇలా తీసుకుందాం, సైన్ కాసుల గురించే మాట్లాడుతున్నా, ఇంకేం మాట్లాడాలి. సైన్ ఫస్ట్ సైన్ తర్వాత కాస్, ఇక్కడ రెండు ప్లస్లే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైన్ కాస్ అని పెట్టుకుంటే సెకండ్లో సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్. ఇక్కడ సైన్ కాస్ అని పెట్టుకుంటే సైన్ నెగిటివ్ కాస్ నెగిటివ్, ఎందుకంటే టాన్ కాట్లే పాజిటివ్ కాబట్టి. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్లు మాత్రమే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. కాబట్టి మనకు కావాల్సిన ప్రాబ్లంలో మనం ఫేస్ చేసేది సైన్ కాస్ అయ్యి, మిగతా అన్ని ఫేస్ చేయడం. కాబట్టి ఇక్కడ సపరేట్గా మనం ఫేస్ చేసే వాటిని మాత్రం మెన్షన్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ క్వాడ్రంట్లో సైన్ కాస్ తీసుకుంటే ఇక్కడ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇట్లాగా మనం దీన్ని నేర్చుకోవాలి. ఈ క్వాడ్రంట్స్ తెలుస్తాయి. మరి యాంగిల్ని ఎట్లా చెప్తాము అంటే, యాంగిల్ని ఎట్లా చెప్తారంటే ఇది 0 నుంచి 90 వరకు ఉంటుంది. ఇది 0 to 90. ఇటు వచ్చేస్తే 90 to 180. ఇటు వచ్చేస్తే 180 to 270. మళ్ళీ ఇటు వచ్చేస్తే 270 to 360. ఇది ఒక సర్క్యులర్ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఈ యాంగిల్స్ కూడా తెలుసుకుంటాం, ఇంపార్టెంటే. ఏం లేదు, మనం గుండ్రంగా తిరిగితే ఏమొస్తుంది అనేది చూసుకుంటాం అంతే. 90 degrees, 180 degrees, 270, 360. ఓకే, కాస్త కూస్తో అంటే దీన్ని బట్టి ఓవరాల్గా కాస్త కూస్తో ట్రిగ్నామెట్రీ కూడా కాస్త టచ్లో ఉండాలి. వీటిని మనం సాల్వ్ చేయగలగాలి అంటే ఇప్పుడు నీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు, ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్లు వస్తాయో రావో తెలియదు, కానీ ప్రొసీజర్ ఇంపార్టెంట్. ప్రొసీజరు తెలిస్తే కనుక మనం సాల్వ్ చేయగలుగుతాం. ఒకవేళ ఇక్కడ దాకా రాయగలుగుతావు కాబట్టి రాసేసేయి. ఈ ఆల్ఫాని డిసైడ్ చేయడంలో నీకు ఏదన్నా ఇబ్బంది అయితే అది రాయబాక. ఒకవేళ నువ్వు రాంగ్ అనుకుంటే రాయబాక, ఇది కరెక్ట్ అనుకుంటే రాయి. రాంగ్ అంటే మాత్రం నిజంగా వెళ్ళబాక. ఈ రెండు రాసి వదిలేసి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా రాసి లీవ్ ఇట్. అంతవరకు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండదు. రాంగ్ రాస్తే మళ్ళీ రాంగ్ రాసావు అంటారు. ఇక్కడ నువ్వు రాసావు అంటే అది రాంగ్ అంటారు. రాంగ్ రాయబాక, రాసినంత వరకు కరెక్ట్గా రాసి వదిలేసేయండి. అప్పుడు ఏమనుకుంటారంటే మర్చిపోయి ఉండొచ్చులే అనుకుంటారు. నువ్వు రాసావంటే రాంగ్ కింద కౌంట్ అయిపోతుంది, మార్క్ తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు రాయకపోతే పోనీలే అంతా బాగానే రాసిందే బ్రహ్మాండంగా అంతా, ఇది ఒక్కదానిలోనే కదా మర్చిపోయి ఉండొచ్చులే, ఎట్లాగో సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఆయనే రాసుకుని ఆయన మార్కులు వేస్తాడు. ఈ నార్మల్ ఫామ్ ఐడియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నార్మల్ ఫామ్లో కొద్దిగా ప్రాక్టీస్ చేయిస్తాను. తర్వాత మనం లైన్స్ మీదకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ నార్మల్ ఫామ్లో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చేసినాం, 12 చేసినాం, 6 + 12 13. ఇక్కడ దీనిలో ఏమి ఇస్తాడంటే P = 5, P = 5, ఆల్ఫా = 60 degrees. ఆల్ఫా అంటాడు, ఒక్కోసారి థీటా అంటాడు, వాడు ఏది పిలిచినా సరే యాంగిలే కాబట్టి పి అనే పిలుస్తాడు. మళ్ళీ పీనే మార్చడు. ఒక్కోసారి ఆల్ఫాని మారుస్తాడు. ఆల్ఫాని ఏమంటాడంటే థీటా అంటాడు. సమ్ టైమ్స్ థీటా అంటాడు, థీటా 60 అనొచ్చు, లేదా ఆల్ఫా 60 అనొచ్చు. P5 ఆల్ఫా 60 ఇలా ఇచ్చేసి ఈక్వేషన్ చెప్పమని అడుగుతుంటాడు. సో సొల్యూషన్ గివెన్ P = 5, ఆల్ఫా = 60,
కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రాసుకోవాలి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే కాస్ 60, కాస్ 60 1/2. సైన్ ఆల్ఫా అంటే సైన్ 60, సైన్ 60 అంటే √3. ఇవి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్. ఓకే, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఒకవేళ ఒక్కోసారి ఏమవుతుందంటే నీకు ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ గుర్తుండవు. ఇక్కడ ఏదో 120 ఎంత ఇస్తాడు ఒక్కోసారి, అప్పుడు ఇక్కడ నీకు మార్చడం తెలియదా, అంటే ఇట్లా నెంబర్స్గా తీసుకురావడం అర్థం కానప్పుడు రాయబాక. ఈ కాస్ ఆల్ఫా అని రాసి ఆ యాంగిల్ రాయి, సైన్ ఆల్ఫా అని రాసి ఆ యాంగిల్ రాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంకేం చేయదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ మనకి తెలుసున్నాయి అనుకో. కాస్ ఆల్ఫా ఎంత ఉంది 1/2. నేర్చుకోవడానికి ట్రై చేయి, రాని పక్షంలో ఇలా చెయ్యి. సైన్ ఆల్ఫా అంటే √3/2. ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత ఇచ్చాడు 5. సో x/2 ప్లస్ √3y/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఎల్సిఎం చేసుకుంటే 2 LCM x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఆన్సర్. నెక్స్ట్ 14. P is equal to 6, alpha is equal to 150. P is equal to 6, alpha is equal to 150. Solution: given P is equal to 6, alpha is equal to 150. కాస్ ఆల్ఫా రాద్దాము. కాస్ ఆల్ఫా అంటే కాస్ 150. కాస్ 150 అంటే కాస్ ఆఫ్ 180 మైనస్ 30. ఎందుకంటే 180లో 30 పోతే మరి 150 కదా, అందుకని అది రాసాము. అట్లాగే సైన్ 150 అంటే ఇదేమొస్తుంది, ఇది కూడా 180 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి సైన్ ఏంటి అని ఆలోచిస్తే ఏమొస్తుంది మనకి ఆన్సర్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ప్లస్ కాస్ మైనస్, కాబట్టి కాస్ మైనస్ అన్నాం కాబట్టి మైనస్ ఇంకా 180 రాయబాక మైనస్ కాస్ 30. సైన్ ఏమో ప్లస్సే కాబట్టి సైన్ 30. కాస్ మైనస్ సైన్ పాజిటివ్. కాస్ 30 అంటే √3/2. ఆల్రెడీ ఇందాక కూడా చేసాం మనం. √3/2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం. సైన్ 30 అంటే 1/2. ఈ 10th క్లాస్లో కూడా ఇవన్నీ వచ్చినవే. అప్ టు 90 దాకా నేర్పిస్తారు. సైన్ 0 0 అంటే ఆ 2 లైన్స్ రావాలి అంటే సైన్ 0 0 ఇక్కడే ఇస్తాను మీకు, ఈ ప్రాబ్లం అయిపోతుందని ఇస్తాను అన్నమాట. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x cos alpha plus y sin alpha is equal to p. x into cos alpha అంటే minus √3/2 plus y into sin alpha అంటే 1/2 is equal to p అంటే 6.
సో minus root 3x by 2 plus y by 2 is equal to 6. LCM చేస్తే 2x. మనం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎందుకు సబ్స్టిట్యూట్ డివైడ్ చేయలేదు సార్ మరి ఇక్కడ? ఓకే, గుడ్ క్వశ్చన్. మనకి లైన్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ నీకు నేర్పించింది ఏంటంటే ఒక లైన్ ఇస్తాడు ax ప్లస్ by ప్లస్ c అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇలా చేస్తే చివరికి నీకు ఏమొస్తుందంటే ఆల్ఫా వస్తుంది, పి వస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం ఏంటంటే పి ఆల్రెడీ వాడే ఇచ్చాడు, ఆల్ఫా కూడా వాడే చెప్పాడు, లైన్ చెప్పు అని అడుగుతున్నాడు. అడుగుతారుగా. ఓకే, అలా అడిగినప్పుడు లైన్ని క్రియేట్ చేస్తున్నాను. లైన్ ఇచ్చినప్పుడు పి ఆల్ఫాగా కనుక్కుందాం, ఆల్ఫా పి ఇచ్చినప్పుడు లైన్ కనుక్కుందాం, రివర్స్ అన్నమాట. ఇది నేర్పించి అది నేర్పిస్తాను. ఇప్పుడు ఆల్ఫా అంటే వాడు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా చెప్తున్నాడు చూస్తున్నావు. ఇక్కడ పి ఇస్తున్నాడు, నువ్వు కూడా ఆన్సర్ ఇట్లా చెప్పాలి. లైన్ ఇచ్చినప్పుడు పి చెప్పాలి, ఆల్ఫా చెప్పాలి. ఇక్కడే కాస్త ఇబ్బంది అవుతుంది అని నేను మీకు జాగ్రత్తలు చెబుతాను. ఈ ఆల్ఫా దగ్గర డిసైడ్ చేయటం. ఓకే, ఇక్కడ కూడా చూసావు ఏం జరిగిందో 180 - 30 అని రాశాను. ఇక్కడ దీనికి సంబంధించిన వాల్యూస్ ఇస్తాను చూడండి. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే minus root 3x plus y is equal to 6 2s are 12. ఇక్కడ నువ్వు మైనస్ తీసేసినా పర్లా పెట్టినా పర్లా ఏం కాదు, మైనస్ తీసేస్తున్నాను నేను. root 3x minus y is equal to minus 12. root 3x minus y, ఈ మైనస్ 12ని ఇటు తీసుకొచ్చేద్దాం, ప్లస్ 12 is equal to 0. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ థీటా వాల్యూస్ sin theta, cos theta. ఇక్కడ రెండు వరుస ఆపరేషన్లు వెంటనే పర్ఫామ్ చేశాను. అక్కడ ఏం చేశానంటే ఫస్ట్ మైనస్ తీసేసాను. ఇక్కడ మైనస్, ఈ ప్లస్ మైనస్ అయింది, ఈ పాజిటివ్ నెగిటివ్ అయింది. చూడు, ఇదేమో ప్లస్ అయింది, ఇదేమో మైనస్ అయింది, ఇదేమో ప్లస్ మైనస్ అయింది, ప్లస్ కాస్త మైనస్ అయింది. తర్వాత ఈ నెగిటివ్ టర్మ్ని ఇటు పట్టుకొచ్చేసా, ప్లస్ అయింది. ఓకే, అర్థమైందని. ఓకే, సైన్ 0 ఎంత అంటే 0, కాస్ 0 1. అంటే మనకి సైన్ కాస్ రెండే అవసరం అవుతాయి, ఇంకేం అవసరం లేదు. ఈ రెండు నేర్చుకోవాలి. 30 degrees వచ్చినప్పుడు ఇది 1/2, ఇదేమో కాస్ root 3/2. 45 degrees దగ్గర sin 45 1/√2, cos 45 1/√2. 60 degrees దగ్గర sin 60 root 3/2 1/2. హలో, గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. చెప్పమ్మా, పర్లేదు. అంటే ఇంటిగ్రేషన్ లాస్ట్ వచ్చిన తర్వాత ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి అనేది తీసుకోవాలి. అసలు నిజమైతే
మనకి ప్లస్ కే ఉండేదే కరెక్ట్. ప్లస్ ఖచ్చితంగా అది ఉండాల్సిందే, కాన్స్టెంట్ ఉండాల్సిందే. అయితే మనకి ఆప్షన్స్లో మనకి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో అసలు మనకు వచ్చిన ఆన్సర్తో సంబంధం లేకుండా ఉండి, 4th ఆప్షన్ కూడా నన్ను లేకుండా ఏదైనా వేరేది ఉండాలి. లేకపోతే నన్నున్నా పర్లా, నన్నున్నా లేకపోయినా మనకు వచ్చిన ఆన్సర్ కనుక ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా 2 ఆప్షన్లు టాలీ అవ్వకుండా డిఫరెంట్గా ఉంది అంటే నువ్వేం చెప్తున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x² అంటే x³ 3 అని చెప్తున్నావు, ఒక ఆప్షన్లో ఉంది. ఇంకోటేమో x³ 3 + k ఉంది సార్ అంటున్నావు. అలా ఉన్నప్పుడు k ఉన్న దాన్ని ఆన్సర్గా పెట్టాలి మీరు. అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నప్పుడు కేతో పని లేదు, ఉన్నా పర్లా లేకపోయినా పర్లా, ఇంకా అదే ఆన్సర్. నన్ను ఇచ్చినా సరే అదే ఆన్సర్, నన్ను ఇచ్చినా కూడా అదే ఆన్సర్. ఇవ్వలేదు కాబట్టి నన్ను పెట్టకూడదు అంటే వాళ్ళకి అట్లా పెడుతున్నారు అన్నమాట. అందుకోసమే ఇదంతా. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాము, చెప్తాను. x³ 3 అంటే దాంతో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ ఆప్షన్స్లో x³ 3 ఇంకెక్కడా లేకుండా ఉండాలి. లేకుండా ఉండి అప్పుడు ఒక దానిలో k ఉండి ఒక దానిలో k లేకపోతే అప్పుడు అది నువ్వు చెప్పినట్టుగా ఆ k ఉన్నది ఆన్సర్ అవుతుంది. లేదు ఆల్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటి 4 ఆప్షన్ 4 రకాలుగా ఉన్నాయి, వాటిల్లో ఒకటి మనకి ఆన్సర్ వచ్చింది కానీ అందులో k లేదు, ఎందుకు అదే ఆన్సర్. ఇంకా అట్లా ఇంకా నన్ను ఉన్నా సరే ఇంకా అదే ఆన్సర్ పెట్టాను. అట్లా చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటిగ్రేషన్ చేస్తున్నావా? f(x) పవర్ n డివైడెడ్ బై అట్లా చేశాను. కంపేర్ చేసుకోవచ్చు కదా అంటావా? చేసుకోవచ్చు. అయితే ఇక్కడ f(x) అనేది లీనియర్గానే ఉండాలి. ఇక్కడ నీకు లోపల x² + a ఇచ్చావు అనుకో, అప్పుడు ఇబ్బంది పడతావు కదా. వేరే కూడా చెప్పాను. నువ్వు చెప్పినట్టుగా దీని వరకు సరిపోతుంది. ఇప్పుడు f(x)ని లీనియర్గా ఉన్నప్పుడు క్వాడ్రాటిక్, క్యూబిక్ అని 3 రకాలు ఉంటాయి మనకి సిలబస్లో. క్వాడ్రాటిక్లో కూడా సింగిల్ టర్మ్, డబల్ టర్మ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం కనుక f(x) బదులు x² + 3x అని ఇచ్చాడు అనుకో, అప్పుడు కుదరదు. ఓన్లీ x² అని ఇచ్చినప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ ఉంటుంది. అదనమాట, అందుకోసమని అలా చెప్పుకుంటూ వచ్చాను దాన్ని. అలాగే నేర్చుకో. సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను జనరలైజ్ చేసేసాను దాన్ని. ఇంకా ఇంకేంటమ్మా? షార్ట్ కట్స్ 10 టైమ్స్ రాయి ఒక్కోటి, లేకపోతే మాట నువ్వు ఒక 50 దాకా చెప్పానులే. అవన్నీ కూడా ఒక్కోటి 10 టైమ్స్ రాస్తా ఉంటే వస్తాను. నువ్వు ఎగ్జామ్ ముందు రోజు కూడా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తానే, చూసుకుని వెళ్ళాలి. చేయలేదు. అప్పుడు ప్రాబ్లమ్స్ ఇంక చెయ్యొద్దు, ఓన్లీ ఫార్ములాసే చూసుకుని వెళ్ళండి అంతే. కాన్సెప్ట్, ఫార్ములాస్ అంతే వస్తాయి. ఓకే అమ్మా. మరి ఓకే, ఇవి నేర్చుకోండి. ఇవి sin 0 0, sin 30 1/√2, sin 45 1/√2, sin 60 √3/2, sin 91, cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. ఓకే.
ఇంతవరకు నేర్చుకుంటే నీకు ఇవి ఎట్లా వాడాలో చెప్తాను. ఈ ఎక్స్ట్రా యాంగిల్స్ ఇస్తాడు ఒక సమ్ టైమ్స్ 150, 270 వాటిని కూడా మనం ఏం వదలొద్దు. అందుకే ఇక్కడ నేను ముందుగానే చేసి చూపిస్తుంది నీకు ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. P is equal to P is equal to 1, alpha is equal to 7 pi by 4. P is equal to 1, alpha is equal to 7 pi by 4. ఓకే, ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఈ పై అంటే ఎంత అంటే 180 degrees. మరి పై బై 4 ఎంత అంటే 180/4. 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్లో 180 90 టైమ్స్ పోతుంది, ఇదేమో 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్లో 90 45 టైమ్స్ పోతుంది. సో పై బై 4 అంటే 45 degrees. అయితే ఇక్కడ పై బై 4 లేదు, 7 pi by 4 ఉంది. దాన్ని ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం కాస్ ఆల్ఫా రాసుకుందాం. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 7 pi by 4. అట్లాగే సైన్ ఆల్ఫా అన్నప్పుడు సైన్ ఆఫ్ 7 pi by 4 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, దీన్ని నియరెస్ట్ మల్టిపుల్ చెప్పాలి 4కి, 8 కదా. 8 pi మైనస్ పై అయితే 7 pi కదా, అలా రాయాలి. దీన్ని కూడా అలాగే రాద్దాం. సైన్ 8 pi మైనస్ పై బై 4. ఫస్ట్ పై అంటే 180 degrees, పై బై 4 అంటే 180/4 అంటే 90/2 అంటే 45 degrees. ఇక్కడ మనం డీల్ చేసేటప్పుడు, ప్రాబ్లం డీల్ చేసేటప్పుడు ఇట్లా ఇచ్చాడు సిచ్యువేషన్ 7 pi by 4 అట్లా. అంటే నీకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే మిగతా ఇస్తే ఎట్లా సార్ ఇది, ఒకవేళ 7 కాకుండా నాకు 6 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయమంటారంటే ఇలాగే 8 pi మైనస్ అట్లా రాసేసుకోవాలి. నియరెస్ట్ మల్టిపుల్ తీసుకోవాలి, పెద్దది తీసుకోవాలి. తర్వాత ఒకవేళ 5 pi by 4 ఇచ్చాడు, అప్పుడు ఏం చేయమంటారంటే నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా మార్చుకోవాలి, దానికి నో రూల్స్. 5 pi by 4 ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయమంటారంటే దీన్ని 4 pi అంటే నియరెస్ట్ మల్టిపుల్ 4 1s are 4 కదా, అట్లా ఇలా రాసుకోవాలి. దాన్ని 4 pi plus pi by 4. 6 pi ఇస్తేనేమో 8 pi అట్లా రాసుకోవాలి. మీ ఇష్టం, ఎలా రాకన్నా రాసుకోవచ్చు. అయితే క్యాన్సిలేషన్ అవ్వాలి, అది క్యాన్సిల్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. క్యాన్సిల్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కాస్ ఆఫ్ ఇది క్యాన్సిల్ అయితే 2 pi మైనస్ pi by 4. ఇక్కడ కూడా కాస్ 2 pi మైనస్ pi by 4. 2 pi మైనస్ అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది, అది 2 pi కన్నా తక్కువ. 2 pi మైనస్ అంటే అదే కదా, 2 piలో కొద్దిగా తక్కువ ఉంది అని చెప్తాను. 2 piలో కొద్దిగా, 2 pi అంటే ఎంత 360, pi అంటే 180, 2 pi అంటే 2 180s are 360. కొద్దిగా తక్కువ. తక్కువ అంటే ఏ క్వాడ్రంట్ అది, 4th క్వాడ్రంట్. 2 pi మైనస్ అంటే 4th క్వాడ్రంట్. 2 pi మైనస్. ఈ 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్. సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్. సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్. కాస్ pi by 4 అంటే 1/√2, సైన్ pi by 4 అంటే మైనస్ 1/√2. ఇలా తీసుకోవాలి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి, కొద్దిగా ప్రిపేర్ అయితే గుర్తుంటాయి, దాన్ని మీరు చేయొచ్చు. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, ఇంక ఇది ఈజీగా మనకి ఈజ్ ఈక్వల్ టు పి. అంటే ఎక్స్ కాస్
కాస్ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ క్యాలిక్యులేషన్ 1/√2 ప్లస్ y ఇంటూ -1/√2 ఈజ్ ఈక్వల్ టు p అంటేనేమో 1. ఓకే, దీన్ని ఎల్సిఎం చేసుకుంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు √2. ఇదా ఓకే, నేను కాపీ చేసేది అంటే డిఫరెంట్ యాంగిల్స్ని ఎట్లా మార్చుకోవాలనేది నీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 16th క్వశ్చన్. P is equal to 4, alpha is equal to 90. So cos alpha is equal to cos 90. Cos 90 అంటే 0, ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చాను. cos 90 అంటే ఎంత, sin 90 అంటే 1. ఇది వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ x cos alpha plus y sin alpha is equal to p. x into cos alpha అంటే 0 plus y into sin alpha అంటే 1 is equal to p అంటే 4. x into 0 0, y into 1 1, y equal to 4 answer. Next 17th question. P equal to 0, alpha is equal to 0. P equal to 0, alpha equal to 0. So cos alpha is equal to cos 0 1. Sin alpha is equal to sin 0 0. Equation of line x cos alpha plus y sin alpha is equal to p. x into cos alpha అంటే 1, y into sin alpha అంటే 0 is equal to p అంటే 0. So x plus 0 into y 0, x is equal to 0 అనేది ఆన్సర్ అయింది. అర్థమైందండి? ఆ టేబుల్లో వాల్యూస్ చదువుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18. P equal to 2√2,
ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 పై బై 4. 5 పై బై 4. ఇప్పుడు దీన్ని నువ్వు మార్చాలి ఓన్గా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ 5 పై బై 4. ఏం చేద్దాం దీన్ని? పై ప్లస్ పై. అప్పుడు సరిపోయింది కానీ క్యాన్సిల్ చేస్తే అంత 4 క్యాన్సిల్ అయితే పై ప్లస్ పై బై 4. అర్థమైందా నీకు? ఇది అర్థమైందా? పై ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ కిందకి వస్తుందో చూడాలి. పై ప్లస్ అంటే ఏంటి? పై కన్నా ఎక్కువ. ఇప్పుడు ప్లస్ అన్నాడు అనుకో, ఇప్పుడు మనం కూడా ఏమంటామంటే అరే ఎన్ని మార్కులు వచ్చినాయిరా అని అడుగుతారు ఫ్రెండ్స్. మనం ఏమంటామంటే 70+ అంటాం. 70+ అంటే అర్థం ఏంటి? 70 కన్నా ఎక్కువ. ఎంతని చెప్పం, 70+ అంటాం. అట్లాగే ఇక్కడ కూడా పై ప్లస్ అన్నాడు, ఆ యాంగిల్ వదిలేలే. పై ప్లస్ అంటే అసలు ఎక్కడ ఉందో చూద్దాం. ఏ క్వాడ్రంట్? పై అంటే లీనియర్ లైన్, లీనియర్ యాంగిల్ని పై అంటారు. ఇది పై 180 అంటే పై. పై ప్లస్ అంటే పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? 180 అబోవ్ అంటే పైకి ఉండదు అనమాట, ఇది కిందకు ఉంటుంది. ఇటు గుండ్రంగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళితే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 90, ఇటు తిరిగి వచ్చేసరికల్లా 180, ఇటు తిరిగి వచ్చేసరికల్లా 270, మరి ఇక్కడికి వచ్చేసరికల్లా 360. అంటే వాల్యూ పెరగాలంటే ఈ మూమెంట్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా నువ్వు అనుకునేది ఏంటంటే పైకి ఇట్లా అనుకుంటున్నాను, కాదు ఇట్లా. అంటే ఏ క్వాడ్రంట్లోకి వచ్చింది అది 180+ అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ కాస్లు ఏంటి? మైనస్. రెండు మైనస్లే కాబట్టి మైనస్ పెట్టేసి మైనస్ కాస్, ఇంకా పై తీసేయచ్చు అనమాట. మనం పై తీసేసి పై బై 4 మైనస్ కాస్ పై బై 4 అంటే ఇందాక చేసాం మనం. పై బై 4 అంటే ఎంత? పై అంటే 180/4 అంటే 180/4. 2 టేబుల్ క్యాన్సిల్ అయింది. 90/2. 90/2 అంటే 45. అంటే మైనస్ కాస్ 45. మైనస్ కాస్ 45 అంటే -1/√2. అట్లాగే సైన్ కూడా ఇలాగే వస్తుంది. సైన్ కూడా ఇలాగే వస్తుంది కాబట్టి అంటే నెంబర్ అదే వస్తుంది. సైన్ ప్లస్ కానీ మైనస్ కానీ మారుతుంది. అంటే కేవలం 45 degrees విషయంలోనే ఇలా సేమ్ వచ్చేది. నేను చేసి చూపిస్తాను. మిగతా వాటిలో రాలేదు అట్లాగా. ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఇక్కడ 45 degrees దగ్గర మాత్రం 1/√2 1/2 ఒకేలాగా ఉంటాయి. అదే 60 degrees దగ్గర చూసామనుకో, 60 degrees దగ్గర సైన్ ఒకలాగా ఉంటుంది, కాస్ ఒకలాగా ఉంటుంది. ఒక 45 దగ్గర మాత్రం రెండు సేమ్ ఉంటాయి. అందుకని రాయిపోయాను ఇక్కడ. అయితే చేద్దాం, క్యాలిక్యులేషన్ చేస్తాం. sin 5π/4 is equal to sin 5π అంటే 4π plus π 4 is equal to sin 4π/4 అంటే π plus π/4. sin of π plus π/4 అంటే పై ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్, సో మైనస్ వచ్చింది. మైనస్ సైన్ π/4. π/4 అంటే 45 degrees. సైన్ 45 degrees అంటే 1/√2. therefore equation of the line. x cos alpha plus y sin alpha is equal to p. x into -1/√2 plus y into -1/√2 is equal to 2√2. సో మల్టిప్లై చేస్తే -x -y, ఈ డినామినేటర్లో ఉన్న √2ని నేను ఈజ్ ఈక్వల్ టు ఎవరు తీసుకొస్తే మల్టిప్లై అయిపోయింది.
minus x minus y is equal to root 2 into root 2, 2 అవుతుంది, 2 2s are 4. root 2 into root 2, 2. అంటే root 2 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 2 అవుతుంది, 2 2s are 4. సో 4ని కూడా మనం ఈజ్ ఈక్వల్ టు తీసుకొచ్చేద్దాం. సో మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా మనం ప్లాన్ చేద్దాము. ఏ ఆన్సర్ చెప్పినా ఇలాగే చెప్పాలి, ఎక్స్ పాజిటివ్గా ఉండాలి, వై ఎలా ఉన్నా పర్లేదు, నేను మైనస్ తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు జనరల్ స్ట్రైట్ క్వశ్చన్ నెంబర్ 17. 3x plus 4y is equal to 5. Transform this line into normal form or perpendicular form. So solution: 3x plus 4y is equal to 5. Divide with, ఎందుకంటే మన కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు లోపలే ఉంది రెడీగా. Divide with root of a square plus b square. A square plus b square అంటే 3 square plus 4 square under root. 3 square అంటే 9, 4 square అంటే 16 under root is equal to root 25. root 25 అంటే 5. ax by తో కంపేర్ చేయాలన్నమాట. ax plus by is equal to c తో కంపేర్ చేస్తే a is equal to 3, b is equal to 4. ఫైవ్ తో డివైడ్ చేయాలి. సో 3/5 into x plus 4/5 into y is equal to 5/5. Of course ఇక్కడ ఎంత వచ్చినా మనకు అనవసరం దాంట్లో. సో 3/5 into x plus 4/5 into y is equal to 1. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ x cos alpha plus y sin alpha is equal to p. p is equal to ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. cos alpha ఎంత వచ్చిందంటే 3/5. sin alpha ఎంత వచ్చిందంటే 4/5. అయితే ఆల్ఫా చెప్పాలి ఈ రెండుగా. ఇప్పుడు నేనేం చేస్తానంటే tan alpha చేస్తాను. tan alpha అంటే ఐడియా ఉంది కదా, tan alpha అంటే sin alpha by cos alpha. sin alpha అంటే 4/5 divided by 3/5. 5 cancel, 4/3. అంటే సమ్ యాంగిల్స్ లాగా రాదనమాట ఒక్కోసారి. అట్లా రానప్పుడు ఇది tan alpha ఉపయోగించాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan అటు తీసుకెళ్ళిపోతాం, tan ఇన్వర్స్ 4/3 ఇలా చెప్పాలి. ఇది నీకు ఆన్సర్.